చేతిరాత అతనికి అర్థం కానప్పుడు అతడు ఒక మాటను చెప్పడం జరిగింది. ఎవరైతే దీనిని చదివి దీని అర్థాన్ని చెబుతారో వారికి ఓదా వస్త్రము తొలగించి వారిని బహుగా సత్కరించి ఈ సామ్రాజ్యంలో 3వ అధిపతిగా అతనిని నియమిస్తాను అని అతడు చెప్పాడు. ఆ పాయింట్ని మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, బెల్షజరే ముఖ్యమైన రాజు అయినప్పుడు అతడు సత్కరించబోయే వ్యక్తి తన తర్వాతి స్థానాన్ని ఇవ్వాలి అని ఆశపడినప్పుడు అతడిని 2వ అధిపతిగా నియమించాలి కదా. మరి 3వ అధిపతిగా ఎందుకు అతడు నియమించాడు అని మనం ఆలోచన చేసినట్లయితే తన తండ్రి అయిన నబోనిదస్ రాజుగా ఉన్నాడు. అలాగే నబోనిదస్ కుమారుడైన ఈ బెల్షజారు ఈ రాజ సంస్థానంలో ఉన్న అనేక కార్యక్రమములను ఇతడు చక్కబెట్టువాడుగా ఉన్నాడు. కాబట్టి అధికార స్థానంలో తండ్రి కుమారులు ఉన్నారు. 3వ అధిపతిగా ఎవరైతే ఆ యొక్క అర్థాన్ని చదివి వినిపిస్తారో రాజుకు నెమ్మది దయచేస్తారో వారిని 3వ అధిపతిగా నియమిస్తాడు అని